నమస్తే, నేను మీ రేణుగనకులకుల. అయితే మేమైతే ఏం చెప్తున్నాం అనుకుంటురా, ఇప్పుడైతే పొద్దునైతే మబ్బులో పడ్డది, వర్షం వచ్చేటట్టు అయితే అయింది. అందుకని ఇప్పుడైతే మేము ఏం చెప్తున్నాం అనుకుంటురా, ఇప్పుడైతే బట్టలు అయితే ఉతుకుదాం అనుకుంటున్నా. చీరలే ఉతుకుతాయి ఈరోజు, ఓన్లీ కొన్ని ఉతుకుతాం. ఒక 2 రోజులు ఉతికితే క్లియర్ అయిపోతుంది లెక్క. ఆల్రెడీ మీకు చెప్పిన కదా, ఇవాళ చీరలే ఉతుకుతా. ఇంతకు ముందు నుంచి అయితే వామ్మో నాకైతే కొంతమంది తీసుకిచ్చిర్రమ్మ, ఇవాళ మస్తు తీసుకిచ్చిర్రు. వాళ్ళు చేయబట్టి ఇవాళ మా వీడియో లేట్ అయింది, బట్టలు ఉతకడం కూడా లేట్ అయింది. ఇది మొన్న నేను కట్టుకున్నాను కదా వీడియో చేసేటప్పుడు, ఇవన్నీ చాలా రోజుల నుండి కట్టుకుని అన్నీ ఇక్కడ స్టాక్ పెట్టినాం మేము. ఇప్పుడు ఒక్కసారి ఉతికేసి ఇక బీరువాల పడితే అయ్యే ఉంటాయి, ఇంకా మళ్ళీ ఉతికేది ఏమి ఉండదు. సర్ఫ్ లేదు, ఏం లేదు, ఉట్టిగా సబ్బు పెట్టి కంఫర్ట్లో పడేసి పిండుడే పిండుడు, గుంజుడే గుంజుడు. సర్ఫ్ ఉందా? ఇవి అయితే ఉతికేద్దాం ఇంతవరకు. ఇక్కడైతే ఉతికిద్దామని చెప్పి అనుకుంటున్నా. కొన్ని చీరలు వరకే ఉతుకుతున్నాను ఈరోజు. ఏ రోజు ఆ రోజు ఉతికినాయి, అవన్నీ ఉతకలేదు అనుకునేటోళ్ళు, మళ్ళీ ఉతకలేదు అనుకునేది, ఉతికినాయి అవన్నీ ఉతికినాయి. కాకపోతే మా ఇల్లు మట్టి ఇల్లు కాబట్టి మట్టి పడుతుందని మళ్ళీ ఉతుకుతున్నా. ఆల్రెడీ ఉతికినాయి, మొత్తం ఉతికినాయి, జస్ట్ ఇట్లా కొట్టి పడేయడం. ఎవరికైతే బట్టలు ఉతకడం రాదా వాళ్ళైతే నన్ను చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇవాళ మా ఇంటి పక్కన పెళ్ళి అయింది ఒక అమ్మాయిది. అబ్బా అప్పటి నుండి అయితే ఏమీ సాంగ్స్ పెడుతుర్రు, అసలు ఘోరంగా పెడుతుర్రు పాటలు అయితే. ఇవాళ రేపు అయితే పెళ్ళిళ్ళు అంటే మాత్రం ఫోటోషూట్లు డీజేలు అవే జరుగుతున్నాయి, అందరికి తెలిసిందే కదా. నేను కూడా పట్టించుకుంటా ఫోటోషూట్. ఇదైతే మనం బిర్యానీ చేసినప్పుడు వేసుకున్నాం కదా, గిదే అది. ఈ మరీ ఎక్కువ రేటు చీరలు అయితే కాదు, 100 రూపాయలే, 100 రూపాయలే చీర. 100 రూపాయల చీరనే వాడతా కాబట్టి నేను 100 రూపాయలే వాడుతున్నా. ఇదైతే బాగా నచ్చింది నాకు. 100 రూపాయలలో కూడా ఎట్లా అంటే అట్లా తెచ్చుకోకురి, ఎందుకంటే మంచిగా ఉండవు చీరలు. 100 రూపాయలలో కూడా ఎతకాలి, 100 చీరలలో 2 చీరలే తీసుకోవాలి. కానీ నేను గంటలు షాపింగ్ చెయ్యను, టగటగ పోతా, నాకు నచ్చింది చూసి తర్వాత ఏం చెప్తానంటే ఇక తీసుకుంటా అంతే. ఇంకా సారీ ఎక్కువ సేపు చెయ్యను. ఇవన్నీ ఓన్లీ మనం సాంగ్స్, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ది చేసినప్పుడైతే ఇక నేను ఇవి కట్టుకుంటా కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఉతుకుతున్నా. వీటికైతే మురికి ఎక్కువ లేదు, జస్ట్ కొంచెం ఉంది మురికి. ఇదైతే తెల్ల చీర కాబట్టి ఇది నా ఫేవరెట్ కలర్, బ్లూ అండ్ వైట్ 2 కలిసి ఉన్నాయి, నాకు ఇష్టం ఇట్లా. ఆ 100 రూపాయలు ఎంత తీసుకుంది? ఇదైతే 400 అంట ఈ చీర. ఇది నేను ఎందులో కట్టుకున్నానంటే లొకేషన్ దాంట్లో కట్టుకున్నా, అప్పటి నుండి కూడా నేను పక్కన పడేసిన ఇవన్నీ.
ఇప్పుడు చిన్నగా అన్ని సాఫ్ చేస్తున్నాం, ఎందుకంటే పండగ వస్తుందని చెప్పిన కదా, ఉగాది పండగ వస్తుంది కాబట్టి కొన్ని చిన్నగా అయితే సాఫ్ చేస్తున్నా. ఉగాది పండగ వస్తుంది కాబట్టి చిన్నగా అయితే సాఫ్ చేస్తున్నాం, మరి అంత ఓవర్గా ఉడికి చేయలేము కాబట్టి. ఇదైతే 300. ఇది నేనే కొనుక్కున్నా, 500 ఇది బ్లాక్ 500. దీని మీద గోల్డ్ కలర్ బ్లౌజ్ కుట్టించిన, అది బ్లౌజ్ అయింది బాగానే గట్టిగానే, కుట్టియడానికి ఒక 300 అయింది, బ్లౌజ్ కుట్టియడానికి 300 అయింది, బోట్ నెక్ పెట్టి. ఆ బ్లౌజ్ కొనడానికి 400 అయింది. అంటే మల్టీ కలర్ గోల్డ్ కలర్ అంటారు కదా, మల్టీ కలర్ కాదు గోల్డ్ కలర్, అన్నిటికి యూజ్ అవుతుంది. ఇది ఒక్కసారి నేను భద్రాచలం వేసుకొని పోయినా నాకైతే దిష్టి తగిలింది, నాకు అడుగు ఒకసారి వేసుకున్నా నాకైతే దిష్టి తాకింది దెబ్బకే, అప్పటి నుండి వేసుకోవడం బంద్ చేసిన. కానీ నెక్స్ట్ బయటికి పోయే ప్రోగ్రామ్ ఉందిగా, అక్కడ ఇదే వేసుకుందాం అనుకుంటున్నా. ఇవన్నీ వేసుకునే అయితే కావు, అందుకే నేను ఇట్లా కొట్టి పడేస్తున్నా, కుట్టిగా చెప్తున్నా, ఎందుకంటే ఇవన్నీ నేను వేసుకునే కావు. జస్ట్ నేను ఒక పూట వేసుకుంటా, ఒక సాంగ్ చేసినా ఏది చేసినా ఒక్కసారి అట్లా వేసుకుంటే ఇట్లా తీసేస్తా, ఎక్కువసేపు అయితే ఉంచుతుంది. మురికి కూడా ఉండదు ఇక్కడ, ఇంకా మట్టి నేల అయినా కూడా నా బట్టలలో కొంచెం మురికి ఉండదు. రోజువారీ వేసుకునే బట్టలలోనే నాకు మురికి ఉంటుంది, అట్లాంటి వాటిలలో అయితే మురికి ఉండదు. ఇది ఆల్రెడీ మా వదిన ఉతికిచ్చింది, ఎందుకంటే మా వదిన కట్టుకుంది కాబట్టి మా వదిన ఉతికిచ్చింది. మా వదిన సైజు నా సైజు ఒకటి అయ్యేసరికి ఇద్దరం కలిపి వేసుకుంటాం, నాకు తను వేసుకుంటుంది. మాకు నీరు అన్లిమిటెడ్ నీళ్ళు ఏం రావు, వస్తే సాయంత్రం వస్తాయి అంతే, సాయంత్రం ఒక్కసారే వస్తాయి నీళ్ళు. ఇది ఆల్రెడీ ఉతికిందని చెప్పింది కాబట్టి ఉట్టిగానే తీసేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా ఉతికినాయి, ఆడ మంచం మీద ఉన్నాయి మొత్తం కూడా ఉతికినాయి, కాకపోతే నాకు డస్ట్ ఎలర్జీ ఉంది కాబట్టి ఇక జాడిచ్చేస్తున్నాను అంతే. ఇక ఒక్కసారి జాడిచ్చేసి నా పెట్టె, అప్పుడు నేను కొనుక్కొని పెట్టె ఒకటి ఉంటుంది పెద్ద పెట్టె, ఆ పెట్టెలా బీరువాల మొత్తం చదిరేస్తాను. కొంచెం పైసలు అయితే బీరువా కొనుక్కుందామని చెప్తే పైసలు కూడా రాలేదు. చీరలు కట్టుకోవడమే కాదు ఇబ్బంది, చీరలు ఉతుక్కోవడం కూడా ఇబ్బంది. ఇవాళ అయితే 6th క్లాస్ పిల్లలు చీర కట్టుకొని పెళ్ళిళ్ళకి పోయారు, అందులో ఒక పాపకి నేను నాదే చీర కట్టిన, తెలిసిన పాపకి నాదే పట్టు చీర కట్టిన. అయితే ఒక అక్కండి కామెంట్ పెట్టింది షార్ట్ వీడియోలో, అక్క అది నువ్వు కట్టుకొని ఈ పూలు పెట్టుకొని వీడియో చేయని, చేస్తానని చెప్పి ఆల్రెడీ చేసిన నేను. నాకు వైట్ అంటే చాలా ఇష్టం. ఎందుకక్క వైట్ అంటే అంత ఇష్టం అంటే, చచ్చిపోయిన రోజు మీరు వేసుకొని పోతాం అంటే, అవును అది నిజమే కదా, అందుకని వైట్ అంటే ఇష్టం. చచ్చిపోయిన రోజు మీరు వేసుకొని పోతాం కాబట్టి వైట్ అంటే ఇష్టం నాకు. ఆడ కంఫర్ట్ అవుతుంది చీర, వేరే ఉద్దేశం ఏం లేదులే కానీ వైట్ ఇక మనం చచ్చిపోయినప్పుడు కూడా మీద కప్పుతారు, ఇక అందరికీ తెలిసిందే కదా. వేరే కలర్లో అయితే మన వెనక రావు కాబట్టి వైట్ అయితే వస్తుంది కాబట్టి వైట్ అంటే ఇష్టం నాకు, అట్లా న్యాచురల్గా. ఈ కలర్ మాత్రం నాకు జబర్దస్త్ నచ్చింది. 100 రూపాయలు కాదు ఈ చీర, 500 పెట్టినా దొరకదు, అంత మంచిగా ఉంది చీర. ఫస్ట్ టైం నేను 100 రూపాయల చీరలలో 3 చీరలో 4 చీరలో నాకు బాగా నచ్చింది. ఇది మా అమ్మది,
మా అమ్మ ఏమంటారు, సోముడు తగిలితే తాడేస్తారు కదా, ఊళ్ళో వేస్తారు, మరి సిటీలో వేస్తారో ఏరో మనకు తెలియదు, పట్నంలో వేస్తారో ఏరో తెలీదు, పట్నంలో ఎత్తారో ఏరో తెలియదు కానీ ఊర్లో అయితే ఎత్తారు. ఎట్లా అంటే పిల్లగాలు పుట్టిన తర్వాత సోముడు తార ఎత్తారు కదా, గది అది వేసినందుకు మా అమ్మకి అది ఇచ్చిరు. అయితే అదేం చేసినా నేను లొకేషన్ వీడియో కోసం అయితే వాడేసిన. నేను మ్యాక్సిమం అంచులు గించులు పాళ్ళు గీలేం గుట్టియను, ఎందుకంటే నాకు అనవసరమైన ఖర్చు, ఎందుకంటే నేను కంటిన్యూగా చీరలు వాడను కాబట్టి నాకు అనవసరమైన ఖర్చు అనిపిస్తుంది. వేసేసిన కదా, నీళ్ళైతే పోసిన. మన ఫేవరెట్ శారీ అయితే పిండేద్దాం. ఫేవరెట్ అంటే ఫేవరెట్, కానీ ఇట్లాంటివి అయితే గచ్చు ఉంటుంది కదా, తెల్ల గచ్చు, అట్లాంటి చోట వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. కానీ మాది మట్టి నీళ్ళు అయ్యేసరికి ఖరాబ్ అయిపోతుంది. మంచిగా ఉంది, ఇది మస్తు ఉంది తెలుసా, 500 పెట్టినా దొరుకుతుంది. క్లాత్ బాగా నచ్చింది నాకు, అందుకనే నేను ఇంతగానం చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా దీని మీద పెట్టుకుందాం. నాకైతే 2 days పడతాయి ఉతకడానికి, ఎందుకంటే పొద్దున్నే మబ్బులో స్టార్ట్ చేసి ఉంటే అయిపోయింది. ఏమైందంటే చికాకు మనకి మధ్యలో ఏమవుతుందంటే పొద్దున్నే మబ్బు చల్లగా అయిపోతుంది, మబ్బులు పడి ఉంటుంది. ఆరకపోతే పెద్ద చికాకు అని మేము ఇంకా ఉతుకలేము. 3 రోజుల నుండి ఇట్లనే అవుతుంది. మళ్ళీ నాకు వేరే పని కూడా ఉంది, బయటికి పోవాల్సిన పని. గా పని ఇప్పుడు తగులుతుందా అన్నట్టు నా బాధ నాకు ఉంది. ఇగో ఇట్లాంటి పల్సటి వాడతాను నేను ఎక్కువ చీరలు, చాలా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఇట్లా న్యాచురల్ అయితే వాడుకుంటాం. మీకు ఎంతమందికి ఇష్టమో చీరలు కట్టుకోవడమే కాదు ఇబ్బంది, చీరలు ఉతుక్కోవడం కూడా ఇబ్బంది. ఇవాళ అయితే 6th class పిల్లలు చీర కట్టుకొని పెళ్ళిళ్ళకి పోయారు. అందులో ఒక పాపకి నేను నాదే చీర కట్టిన, తెలిసిన పాపకి నాదే పట్టు చీర కట్టిన. అయితే ఒక అక్కండి కామెంట్ పెట్టింది షార్ట్ వీడియోలో, అక్క అది నువ్వు కట్టుకొని నీ పూలు పెట్టుకొని వీడియో చేయని. చేస్తానని చెప్పి ఆల్రెడీ చేసిన నేను. నాకు వైట్ అంటే చాలా ఇష్టం. ఎందుకక్క వైట్ అంటే అంత ఇష్టం అంటే, చచ్చిపోయిన రోజు మీరు వేసుకొని పోతాం అంటే, అవును అది నిజమే కదా, అందుకని వైట్ అంటే ఇష్టం నాకు. చచ్చిపోయిన రోజు మీరు వేసుకొని పోతాం కాబట్టి వైట్ అంటే ఇష్టం నాకు. ఆడ కంఫర్ట్ అవుతుంది చీర, వేరే ఉద్దేశం ఏం లేదులే. కానీ వైట్గా మనం చచ్చిపోయినప్పుడు కూడా మీద కలుపుతారు, ఇది అందరికీ తెలిసిందే కదా. వేరే వేరే కలర్లు అయితే మన వెనక రావు కాబట్టి వైట్ అయితే వస్తుంది కాబట్టి వైట్ అంటే ఇష్టం నాకు, అట్లా న్యాచురల్గా. ఈ కలర్ మాత్రం నాకు జబర్దస్త్ నచ్చింది. 100 రూపాయలు కాదు, ఈ చీర 500 పెట్టినా దొరకదు, అంత మంచిగా ఉంది ఈ చీర. ఫస్ట్ టైం నేను 100 రూపాయల చీరలలో 3 చీరలో 4 చీరలో నాకు బాగా నచ్చినాయి. ఇది మా అమ్మది. మా అమ్మ ఏమంటారు, సోముడు తగిలితే తాడేస్తారు కదా, ఊళ్ళో వేస్తారు, మరి సిటీలో వేస్తారో ఏరో మనకు తెలియదు, పట్నంలో వేస్తారో ఏరో తెలీదు, పట్నంలో ఎత్తారో ఏరో తెలియదు కానీ ఊర్లో అయితే ఎత్తారు. ఎట్లా అంటే పిల్లగాలు పుట్టిన తర్వాత సోముడు తార ఎత్తారు కదా, గది అది వేసినందుకు మా అమ్మకి అది ఇచ్చిరు. అయితే అదేం చేసినా నేను లొకేషన్ వీడియో కోసం అయితే వాడేసిన. నేను మ్యాక్సిమం అంచులు గించులు పాళ్ళు గీలేం గుట్టియను, ఎందుకంటే నాకు అనవసరమైన ఖర్చు, ఎందుకంటే నేను కంటిన్యూగా చీరలు వాడను కాబట్టి నాకు అనవసరమైన ఖర్చు అనిపిస్తుంది. వేసేసిన కదా, నీళ్ళైతే పోసిన. మన ఫేవరెట్ శారీ అయితే పిండేద్దాం. ఫేవరెట్ అంటే ఫేవరెట్,
కానీ ఇట్లాంటి అయితే గచ్చు ఉంటుంది కదా, తెల్ల గచ్చు, అట్లాంటి చోట వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. కానీ మాది మట్టి నీళ్ళు అయ్యేసరికి ఖరాబ్ అయిపోతుంది. మంచిగా ఉంది ఇది, మస్తు ఉంది తెలుసా, 500 పెట్టినా దొరుకుతుంది. క్లాత్ బాగా నచ్చింది నాకు, అందుకనే నేను ఇంతగానం చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా దీని మీద పెట్టుకుందాం. నాకైతే 2 days పడతాయి ఉతకడానికి, ఎందుకంటే పొద్దున్నే మబ్బులో స్టార్ట్ చేసి ఉంటే అయిపోయింది. ఏమైందంటే చికాకు మనకి మధ్య మధ్యలో ఏమవుతుందంటే పొద్దున్నే మబ్బు చల్లగా అయిపోతుంది, మొబ్బలు పడి ఉంటుంది. ఆరకపోతే పెద్ద చికాకు అని మేము ఇంకా ఉతుకలేము. 3 రోజుల నుండి ఇట్లనే అవుతుంది. మళ్ళీ నాకు వేరే పని కూడా ఉంది, బయటికి పోవాల్సిన పని. గా పని ఇప్పుడు తగులుతుందా అన్నట్టు నా బాధ నాకుంది. ఇగో ఇట్లాంటి పల్సటి వాడతాను నేను ఎక్కువ చీరలు. చాలా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఇట్లా న్యాచురల్ అయితే వాడుకుంటా. మీకు ఎంతమందికి ఇష్టమో మీకు ఈ న్యాచురల్ చీరలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దీని మీద బ్లౌజ్ ఒకటి బాగుంటుంది, దీని మీద బ్లౌజ్ బాగుంటుంది, బాగా కుదిరింది. ఇవన్నీ నేను పట్నం పోయినాక కట్టుకోవాలి, అందుకని చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. దీని మీద మొన్న కూర మరకలు కూడా పడ్డాయి, అయినా అట్లా క్లిక్ చేసిన మళ్ళీ ఉతుక్కోవాలి. ఆల్మోస్ట్ నా దగ్గర అంతా 100 రూపాయల కలెక్షనే ఉంది. మేమంతా అదే వాడతాం. మేమంతా అంటున్నాను, నేను ఒక్కదానికి అదే వాడతా. ఎందుకంటే నాకు ఎక్కువ వీడియోస్ కోసమే ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి నాకు వీడియోస్ కావాల్సినవి వాడతాను. నేను ముందు తీసినా కదా, మంచినీళ్ళల్లో తీసిన, అందుకని ఇట్లా తీసుకున్నా. అయిపోయింది. మళ్ళీ గిన్నెలన్నీ మురికైనా కూడా గట్లా తీసిన అనుకునేది. జర్రసేపు అవి కొడిచినాక ఆరెత్తా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే గింత వాటర్ తాగి చాయ్ తాగి నా కార్గో పాయింట్లు నా టీషర్ట్లు అన్నీ కుట్టుకోవాలి. అందుకంటే ముందు నా మోడల్ డ్రెస్ ఒకటి ఉంది, చింపిరి జింబాని అంటారు దాన్ని. ఆ చింపిరి జింబానియా ఈ డ్రెస్ ఇక్కడ బుగ్గలు ఉంటుంది, చెస్ట్ దగ్గర బుగ్గలు ఉంటుంది, అదే చింపిరి జింబానియా. ఇది ఎట్లా వచ్చిందంటే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు తీసుకున్నా దీన్ని. కాలేజీలో ఉన్నప్పుడు అదే బీసెంట్ రోడ్ అని ఒకటి ఉంటుంది విజయవాడ, ఆ బీసెంట్ రోడ్లో తీసుకున్నాను నేను దీన్ని. 800 పెట్టి కొనుక్కున్నాను. ఇదే చింపిరి జింబానియా. కంఫర్ట్ వాసన వస్తలేదు, అట్లా కంఫర్ట్ వాసన మొత్తం పోయింది. సెకండ్ టైం అయితే స్టార్ట్ చేసినాను బట్టలు. ఫస్ట్ టైం చేసినాం కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా స్టార్ట్ చేసినాం. ఓన్లీ ఫర్ ఇవాళ చీరల వరకే ఉతికేస్తాను నేను. ఇది కూడా 100 రూపాయలే, చౌక బేరం. మా మేకలు అయితే ఉండలేవు, మా హుషారు కూడా చేస్తుంది, చికాకు పెట్టుకుంది. అవి వేసిన కంఫర్ట్. ఇవాళ వరకు చీరల వరకు ఉతికేసి రేపు పొద్దుగాల ఇంకా కొంచెం మిగిలిన అయితే ఇంకా చాలా ఉన్నాయి నాయి. పార్టీ వేర్ డ్రెస్సులు కూడా చాలా వరకు ఉతకట్లేదు, అన్నీ పక్కన పడేసినాం, అన్నీ ఉతకాలి. చాలా ఉన్నాయి ఉతికేసి.
మీరైతే మురుకుంటే సబ్బు పెడతారు కామెంట్ చేయండి. అక్క మేము మురుకుంటే సబ్బు పెడతాము, సబ్బు పెడితే మురికిపోతుందని కామెంట్ చేయండి. అట్లనే రేణుగొనే కుల్ల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీదకైతే ఇట్లా బుగ్గలు జాకెట్ ఉంటుంది, 2 లైన్లు వచ్చి ఉంటుంది, ఈడొక లైన్ ఈడొక లైన్. ఆ జాకెట్ చూపిస్తాను. మొన్న నా అయితే 2-3 జాకెట్లు పాడైపోయింది. మా వదిన తెలియక సర్పులో పెట్టింది, పట్టు జాకెట్లు సర్పులో పెట్టడంతో మొత్తం ఖరాబ్ అయిపోయింది. నా దగ్గర అంతా ప్లెయిన్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, ప్లెయిన్ శారీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను అదొక టైప్ కాబట్టి అట్లా వాడుతున్నాను. ఇది 250 రూపాయలు మైమ్నార్లో తీసుకున్నా, కానీ జారిపోతుంది సిఫాన్ లెక్క. బయట ఒక కలర్ ఉంటుంది, లోపల ఒక కలర్ ఉంటుంది. బయట ఏమో ఎలిసిపోయిన కలర్ ఉంటుంది, కలర్ పోయినాక కలర్ ఎట్లుంటుంది అట్లుంటుంది ఈ చీర. ఇది నా ఫేవరెట్ చీర, నా జిందగీలో ఫస్ట్ టైం కొనుక్కున్న చీర. ఇదైతే టిక్ టాక్ అప్పుడు కొన్నా, టిక్ టాక్ అప్పుడు వెనక డేరాక్ గట్టనికి కొన్నా. చీర లెక్క వాడచ్చు దీన్ని, ఇట్లా అన్నిటికీ వాడచ్చు. చీర లెక్క వాడచ్చు, ప్లస్ గట్ల కూడా వాడచ్చు. వెనకాల డేరాక్ కట్టు. అసలైతే డేరాకి కడదామని తెచ్చుకున్నా, 2 యూస్ అవుతుంది కానీ తీసుకున్నా. కానీ కలంకారీ ప్రింట్ అది. ఇది మా అమ్మది, ఒకసారి వేసుకొని ఫోటో షూట్ చేసినాను. తర్వాత ఇది ఇవి అంటే మురికిలేదు, అది కూడా మురికిలేదు, కాకపోతే అది వద్దులేదు. పెద్ద చీర, ఆ పెద్ద చీరలు నిలుపుకోలేను, నాకు కాదు. నాకు పని ఉన్నప్పుడే నిద్ర వస్తుంది, మరి ఎందుకో నాకు తెలీదు. నా మాయరోగం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే చేతబడి చేసిన వాళ్ళకి ఇట్లా ఉంటుందంట. మీకెవరికైనా చేతబడి చేస్తే నాకు కామెంట్ చేయండి. పని మీద ధ్యాస ఉండదంట, నిద్ర వస్తుందంట, అవన్నీ మీలో ఎవరికైనా జరిగితే మాత్రం చెయ్యండి. ఈ పిట్టల చీర కూడా 100 రూపాయలు. పిట్టలు, బాతులు, గీతులు, గువ్వలు అవన్నీ ఉంటాయి. ఒక పెద్ద మినీ ప్లాంట్ చీర అన్నమాట ఇది. ఒక చేను చీర, ఇది శెల్క్ ఉంటుంది కదా, శెల్క చీర ఇది. ఎకరం అదే 6 గజాల స్థలంలో పొలం ఎత్తే ఎట్లుంటుందో ఈ చీర అట్లుంటుంది అన్నట్టు. చెట్లు ఉంటాయి దీని నిండా. ఇది కూడా 100 రూపాయలే. చూడు ఎంత పెద్ద అంచు వచ్చింది. కిందది మాత్రం 100 రూపాయలు కాదు, ఎల్లో కలర్ గట్టిగానే అయింది. అది 500-600 పడ్డది. బాగానే పడ్డది కానీ అంత పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు కట్టుకొని. ఎందుకంటే వీడియోస్కి వచ్చేసరికి ఎల్లో కలర్ ఎట్లా వస్తాయి అంటే బ్లర్గా వస్తాయి. ఎల్లో కలర్ టైప్లా రాదు, వైట్ కలర్ టైప్లా, ఏదో కలర్ షేడ్ అయిన కలర్ టైప్లా ఎల్లో కలర్ అట్లా వస్తుంది. ఎల్లో కలర్ అయితే అట్లనే వస్తుంది, వీడియోలలో అయితే మంచిగా రాదు. వీడియోలలో మంచిగా వచ్చే కలర్లు అయితే బ్లూ కలరు, స్కై బ్లూ కలరు, ఇట్లాంటి కలర్స్ వస్తాయి బాగా. ఎందుకంటే ఇది కూడా కట్టుకొని నేను వీడియో చేసిన కాబట్టి నాకు తెలుసు మంచిగా వచ్చింది ఇది. ఇవన్నీ మట్టి కొట్టుకొని, బూడిద కొట్టుకొని, దుమ్ము కొట్టుకొని మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇక గుప్ప బాగా అనిపించింది. పెట్టి బాగా చేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి నా బట్టలు, 3 రోజులు 4 రోజులు పడతాయి. బీరువాళ్ళలో కూడా తీసి ఉతకాలి, అప్పుడెప్పుడో ఫంక్షన్కి వేసుకునే కూడా ఉతకాలి. ఇవన్నీ ఉతికినాయే, ఆల్మోస్ట్ ఉతికినాయే, మళ్ళీ ఉతుకుతున్నా. ఇది కూడా ఉతికింది. ఇంకో పట్టీలు ఒకటి ఇట్లా వదిన కట్టుకుంది.
ఉతికి ఇది సర్ఫ్లో పెట్టి తీసేయడం, అన్నీ సర్ఫ్లో పెట్టి తీసేకి. ఎల్లో కలర్ చీర, ఈ చీర ఎప్పుడు చూసి ఉండరు ఎందుకంటే నేను వీడియోలలో కట్టుకోలేదు, ఒక బర్త్డే పార్టీకి కట్టుకోలేదు. నాకు కార్గో పాయింట్లు కూడా ఉతకాలి.